కీర్తనల గ్రంథము 18వ కీర్తన 3వ వచనము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము. కీర్తనకారుడైన దావీదు తన జీవితంలో కష్టాలు, భయాలు ఎదురైనప్పుడు, శత్రువులు తన మీదికి దాడి చేయడానికి వచ్చినప్పుడు వాటి మీద దృష్టి పెట్టకుండా తన రక్షకుడైన దేవుని మీద దృష్టి పెట్టి దేవుణ్ణి స్తుతించి తద్వారా జయాన్ని పొందుకున్నాడు. ఈ వాగ్దానము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో కష్టాలు, భయాలు, అలాగే శత్రువులు వచ్చినప్పుడు వాటిపై దృష్టి పెట్టడం కంటే మన రక్షకుడైన దేవునిపై దృష్టి ఉంచి ఆయనను స్తుతించడం ఎంతైనా మంచిదని. ఎప్పుడైతే మనం స్తుతిస్తామో మన హృదయంలోని భయాన్ని తొలగించి ఆయన సన్నిధిలో ఉన్న సహాయాన్ని మనకు అందిస్తాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, కీర్తనీయుడవు. మిమ్మల్ని స్తుతిస్తే చాలయ్యా, మా కష్టాలు తొలగిపోతాయి. అయ్యా, మీకు వందనాలు. కీర్తనాకారుడు మిమ్మల్ని కీర్తించినప్పుడు తనకు జయం అనుగ్రహించారు. శ్రమలలో, ఇబ్బందుల్లో కష్టాలను తొలగించి శత్రువుల మీద జయమిచ్చారు. ఈ రోజున ఆ వాగ్దాన వాక్యాన్ని విని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారి ప్రతి అవసరత తీర్చండి. మీరే మహిమ పొందండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.